హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 నిన్న మార్నింగే వచ్చేసింది. సో నిన్న నైట్ నేను చూడడం జరిగిందనమాట. కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే వచ్చింది తెలిసింది. HBO Max లోని వీక్లీ ఎపిసోడ్స్ వస్తుంటే హానెస్ట్లీ చెప్పాలంటే సీజన్ 1 నాకు బాగా నచ్చింది. అంటే ఆల్మోస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్ కనిపించాయి. బట్ సీజన్ 2 చాలా ఎక్స్పెక్ట్ చేసేటప్పటికి కొంచెం మిడిల్ ఎపిసోడ్స్ నుండి డౌన్ అయినట్టు, కొంచెం డిసప్పాయింట్ చేసినట్టయితే పర్సనల్లీ నాకు అనిపించింది. దానివల్ల నా సీజన్ 3కి అంత హైప్ ఏం పెట్టుకోలేదు. కానీ ఈ సీజన్లోని మంచి బ్యాటిల్స్ అండ్ మంచి పొలిటికల్ మూమెంట్స్, మంచి క్యారెక్టర్ డ్రివెన్ మూమెంట్స్ ఉండబోతున్నట్టు, మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉండబోతున్నట్టు చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఆ వైబ్స్ పక్కా వచ్చి ఉంటాయి. బట్ ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మేబీ సీజన్ 2 లాగా డిసప్పాయింట్ అవుతానేమో అని చెప్పి పెట్టుకోలేదు. సో మొత్తానికి ఎపిసోడ్ 1 చూసినప్పుడు ఎక్కువగా సెటప్లా వాడుకుని ఎక్కువగా రివీల్ చేయకుండా ఒక క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంత స్టఫ్ పెట్టేశారేంటి అంటే చాలా ఎలిమెంట్స్ ఫస్ట్ ఎపిసోడ్లో చూపించేశారు. మరి మిగతా ఎపిసోడ్స్ ఎలా కంటిన్యూ చేస్తారు అనే వైబ్స్తో అయితే మాత్రం ఎపిసోడ్ 1 ఎండ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోని మెయిన్ క్యారెక్టర్స్కి సంబంధించిన మూమెంట్స్ మాత్రమే కాదు, అదర్ క్యారెక్టర్స్ అంటే సైడ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్కి సంబంధించి కూడా ఒక మంచి మూమెంట్స్ని పెట్టారనమాట. దానివల్ల ఎపిసోడ్ 1 చాలా చాలా బాగా నచ్చింది నాకు. నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనుకున్నా కూడా ఎపిసోడ్ 1 చూసిన తర్వాత అది ఎండ్ అయ్యాక మరి అప్కమింగ్ ఎపిసోడ్స్ మీద హైప్ అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే ఇందులోని మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ మూమెంట్స్ని చూపించేశారని మాత్రమే కాదు, అప్కమింగ్ ఎపిసోడ్స్లోని రాబోయే కాన్సిక్వెన్సెస్ అండ్ వీళ్ళందరూ మీట్ అయ్యే కొన్ని బ్రూటల్ మూమెంట్స్, ఆ బ్యాటిల్ సీన్స్, ఆ పొలిటికల్ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయనే ఎక్సైట్మెంట్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ నేనైతే ఇది ఫైనల్ సీజన్ అనుకున్నాను. దానివల్ల లాస్ట్ ఎపిసోడ్స్ వేరే లెవెల్కి వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఇది ఫైనల్ సీజన్ కాదంట, నెక్స్ట్ సీజన్ 4 కూడా ఉందని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ సీజన్ 3కి ఎర్లీగా చూసిన చాలా రివ్యూస్ అన్నీ కూడా సూపర్గా పొగిడారనమాట. అందరూ కూడా బాగుందన్నారు. దాన్ని బట్టి ఎపిసోడ్ 1 బట్టి నాకు అర్థమైపోయింది అప్కమింగ్ ఎపిసోడ్స్ కూడా పక్కాగా బాగుండొచ్చు. మేబీ సీజన్ 2 లాగా మిడిల్లో ఏమైనా డ్రాప్ అయ్యి హ్యాండ్ ఇవ్వడం రేర్గా జరగచ్చు అనిపిస్తుంది. కానీ ఫైనల్ సీజన్ అనేది నెక్స్ట్ సీజన్ కదా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్కి ఫైనల్ సీజన్ అంటే ఒక కర్స్ లాంటిది, ఒక భయం లాంటిది. కాబట్టి ఈ సీజన్ ఒక మాస్టర్ పీస్ లెవెల్లోని తోపు లెవెల్లో చూపించేసి నెక్స్ట్ సీజన్ ఏమైనా డౌన్ చేయరు కదా. ఈ డౌట్స్ అన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటే రీసెంట్ టైమ్స్లోని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ద బాయ్స్ ఫైనల్ సీజన్ కూడా ఇలానే డిసప్పాయింట్ చేసింది. ఈవెన్ స్ట్రేంజర్ థింగ్స్ యొక్క వాల్యూమ్ 2 కూడా ఫైనల్ సీజన్లోని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫాక్ట్ నేను ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోలేదు. నార్మల్గా చూసినా కూడా నాకు డిసప్పాయింటెడ్గా అనిపించింది. అంటే చూసుకోండి, ఈ మధ్యన ఈ పెద్ద పెద్ద హైప్ ఇచ్చే వెబ్ సిరీస్ ఒక్కసారిగా డౌన్ అయితే అసలు తీసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను కేవలం ఈ ఎపిసోడ్ 1 చూసే కంప్లీట్గా జడ్జ్ చేసి రేటింగ్ అయితే ఇచ్చాను. నాకైతే బాగా నచ్చింది గైస్. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎంటైర్గా అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ సీజన్ 3కి సంబంధించి రివ్యూ పెడతాను. అప్పుడు దాన్ని బట్టి రేటింగ్ ఇస్తాను అనమాట, ఎంతవరకు సాటిస్ఫై చేసింది అని. అలానే నేను ఈ సండేన ద ఫ్యూరియస్ అండ్ కాలనీ ఫిల్మ్స్ వరుణ్ ఐనాక్స్లో చూశాను. వాటి గురించి పక్కాగా రివ్యూస్లో మాట్లాడుకోవాలి. అప్కమింగ్ వీడియోస్ వాటి గురించి అప్లోడ్ చేయబోతున్నాను. బట్ ఆ ఫిలిమ్స్ గురించి మేబీ యూట్యూబ్లో అంత రీచ్ ఉండకపోవచ్చు. కానీ మన ఫిల్మ్ లవర్స్ అందరూ కూడా ఆన్లైన్లోని మేమ్స్లోని చాలా చోట్ల డిస్కస్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఆ వీడియోస్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిస్కస్ చేసేవాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా పక్కాగా షేర్ చేయండి. ప్రజెంట్ ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 యొక్క రివ్యూ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీలైతే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.